ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 4వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం సోమవారం. తిథి సప్తమి రాత్రి 8 గంటల 28 నిమిషాల వరకు. నక్షత్రం మఖ రాత్రి 11 గంటల 57 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 3 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల నుంచి 1 గంట 10 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 25 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 41 నిమిషాలకు. ఈరోజు విశేషం కార్తీక సోమవారం. మహాశక్తివంతమైన ఈ కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించాలి. భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వ దళాలతో అర్చించాలి. శివుణ్ణి బిల్వ దళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుంది. ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు కార్తీక మాసంలో చివరి సోమవారాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ రోజంతా సదాశివుడి సేవలో తరించాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకూలమైన కాలం, అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో కీర్తి వస్తుంది. మిత్రుల వల్ల శక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో తగిన సమయాన్ని గడుపుతారు. ఏదైనా శుభ కార్యక్రమం గురించి కుటుంబంతో చర్చించవచ్చు. కాదు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఒక ఆపద వచ్చి పోతుంది. ఇంట్లో వారికి చెప్పి బయటకు వెళ్ళాలి. శాంతంగా మాట్లాడాలి. రుణ సమస్యకు మార్గం గోచరిస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు మొదలు పెడతారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. కళారంగం వారి ఆశలు కాస్త నిరాశపరుస్తాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. అనుకూలంగా ఉంటుంది. పనిలోనూ నూతన మార్పులు ఫలితాలు ఉంటాయి. రహస్య శత్రువులను వదిలించుకుంటారు. పని ప్రదేశంలో సమస్యలు అంతమవుతాయి. మీ ప్రాజెక్టు ఓ మహిళా స్నేహితురాల సహాయంతో పూర్తవుతుంది. ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. మనసు పెట్టి పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. ఒక్క విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. అధికార లాభం ఉంది. తొందరలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల నష్టం రానియకండి. ఓర్పు తగ్గితే ప్రమాదం. ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించండి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. కష్టపడ్డా ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు పని భారం తప్పదు. విశేషమైన అభివృద్ధి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే అన్నింటినీ జయిస్తారు. ఓ పెద్ద అధికారి సహాయంతో మీరు వ్యాపార సమస్యలను అధిగమిస్తారు. చిన్న చిన్న రుణాల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. విజ్ఞాన రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి.
కార్యసిద్ధికై ప్రయత్నించండి. మనోబలం రక్షిస్తుంది. ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు వస్తాయి. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్య వ్యక్తులతో సంప్రదింపులు అవసరం. వ్యాపారంలో కలిసి వస్తుంది. కొన్ని సమస్యలు నేర్పు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. శ్రమ కోర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారంలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిభారం కాస్త పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. వృత్తిపరమైన ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం అందుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా వారి నుంచి ఆశీర్వాదం పొందుతారు. ఉపాధికి సంబంధించిన వార్తలు రావడం మీకు సంతోషకరంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట ఎదురుండదు. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల వల్ల ఇబ్బంది గోచరిస్తోంది. గ్రహబలం తక్కువగా ఉంటుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పని పూర్తి చేయండి. ఇతరుల విషయాలు తలదూర్చవద్దు. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్ ఉంది. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. రాజకీయ వర్గాల కృషి ఫలించే సమయం. కొత్త పనులు చేపడతారు. పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు ఫలిస్తాయి. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. విద్యార్థులకు వారి అర్హతను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. మీరు మీ పనిలో నిజాయితీని కొనసాగిస్తే మీకు ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా వాహన ఆనందం లభిస్తుంది. సూర్యస్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. మంచి కాలం. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అంతా మంచే జరుగుతుంది. నూతన ప్రయత్నాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం స్థిరత్వాన్ని ఇస్తుంది. తోటి వారిని కలుపుకుంటూ ముందుకు సాగాలి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ యత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు గతం కంటే ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అమ్మకాలు పెరగడంతో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. తోబుట్టువుల వివాహం గురించి ఆందోళన తీరుతుంది. దగ్గరి వారితో మంచి సంబంధం కుదురుతుంది. ఇష్టదేవతారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కార్యసిద్ధి ఉంటుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నా విజయం మీదే అవుతుంది. కాలం కలిసి వస్తుంది. ఆశించింది దక్కుతుంది. సంకల్ప సిద్ధి విశేషంగా గోచరిస్తోంది. వేగవంతమైన నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార బలం బాగుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహంగా ఉంటుంది. కళారంగం వారికి ఒత్తిళ్లు పెరిగినా అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి.
మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాలు తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. మీరు సృజనాత్మక పని చేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రేమ జీవితంలో మీ సంబంధం బలంగా ఉంటుంది. పురోగతి చెంది తల్లిదండ్రులను మెప్పిస్తారు. వారి నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త ఆశలు చిగురిస్తాయి. అదృష్ట యోగం ఉంది. విజయం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ధనయోగం బాగుంది. ధర్మ మార్గంలో కీర్తి పెరుగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. ధైర్యంతో ముందుకు సాగితే చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. మీరు బట్టలు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. పిల్లల వివాహం గురించి ఆందోళన ముగుస్తుంది. మీ మార్గదర్శనం ద్వారా ప్రయోజనం పొందేవారు ఉంటారు. విద్యారంగంలో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపార లాభం ఉంటుంది. శ్రమ పెరిగినా పట్టుదల ముందుకు నడిపిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు అనుకూలం. గ్రహబలం స్వల్పంగా ఉన్నందున శాంతంగా వ్యవహరించాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొంటారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తినిస్తుంది. రవి ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో గొప్ప ఫలితం లభిస్తుంది. మంచి భవిష్యత్తు గోచరిస్తోంది. వ్యాపారం బాగుంటుంది. ప్రారంభించిన ప్రతి పని కొత్త శక్తినిస్తుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టండి. మనోబలం స్థిరంగా ఉంటుంది. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొంత ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు. కొత్తగా చేపట్టిన పనులు పూర్తవుతాయి. జీవితంలో వృద్ధి చెందడానికి కొంతమంది చాలా కష్టపడాలి. ఇదే సమయంలో ప్రేమ వ్యవహారాలను వివాహంగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగుతాయి. సోదరుల సహాయంతో పనులు పూర్తవుతాయి. కుటుంబ సంపద పెరుగుతుంది. వ్యాపారంలో సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. ఉద్యోగ ఫలం అద్భుతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పని ప్రారంభించండి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. సహృద్భావ వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. గతాన్ని మర్చిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకునే ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. దాంతో మీకు కావలసినవి కొనుగోలు చేస్తారు.
కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారు అవుతాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా అంతిమంగా పని పూర్తవుతుంది. నిరుత్సాహం చెందకుండా కృషిని కొనసాగించండి. శాంత చిత్తంతో ఆలోచించండి. మొహమాటం వద్దు. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. మీరు ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే ఆశ్చర్యం నుంచి తేరుకొని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. ప్రయాణాలు, శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తోంది. రుణాల కోసం యత్నాలు మొదలవుతాయి. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అనుకోని విధంగా కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మరచిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశివారు ధైర్యంగా, స్థిర నిశ్చయంతో ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయాలి. నూతన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. నమ్మకం గెలిపిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. శుభవార్త వింటారు. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఫలిస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు, శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.